మా సట్టి చింతూరు మండలం పోలవరం జిల్లాలో ఒక టెంపుల్ ఉంది, అద్భుతమైన టెంపుల్. అదే శివుడు టెంపుల్. చూడండి 15 అడుగులు ఎత్తున ఉంది చూడండి టెంపుల్. అయితే ఈ లొకేషన్ని ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఎక్కడ ఎలా అనేది ఈ లొకేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్తాం ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. మనము భద్రాచలం నుంచి చింతూరు కొంట సట్టికి వెళ్ళేటప్పుడు సట్టి ముందు స్టార్టింగ్ లో ఈ బోర్డు అయితే ఉంటుంది. ఈ బోర్డు దాటే మనము సట్టి ఎంటర్ అవ్వక ముందే 2 వైపులా జంక్షన్లు ఉన్నాయి. ఒకటి మనం భద్రాచలం నుంచి వెళ్ళేటప్పుడు, ఒకటి కొంట నుంచి వచ్చేటప్పుడు. మనము సట్టిలో ఉన్న శివుడి గుడికి వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్ ఇంకా ముందుకు వెళ్ళాలి. కొంట వెళ్ళే రోడ్ లో కొంట నుంచి స్టార్టింగ్ లో ఉంది. మన భద్రాచలం నుంచి వెళ్ళేటప్పుడు సట్టి లాస్ట్ లో ఉంది. సట్టిలో ఉన్న ఈ స్టార్టింగ్ జంక్షన్ నుంచి రైట్ సైడ్ కి వెళ్తే చింతూరు వెళ్ళవచ్చు. హాయ్ అందరికి, నేను మీ మడివి సంజు. ఇవాళ అయితే మేము సట్టిలో వచ్చాం. చింతూరు వెళ్ళే రోడ్డు కంటే దాటి సట్టి జంక్షన్ కి దాటి ముందుకు వచ్చాం. కొంట వెళ్ళే రోడ్ లో చూడొచ్చు. ఇటు ముందుకు వెళ్తే ఇంకా కొంట, ఇటు వెళ్తే ఏమో చింతూరు సైడ్ వెళ్ళొచ్చు. అది సట్టి జంక్షన్ కి. మన ఇక్కడ ఒక టెంపుల్ అవుతుంది, శివలింగం టెంపుల్. 15 అడుగులు ఉందంట. అది మేము చూపించడానికి వచ్చాము. మరి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మనతో పాటు మనోళ్ళు కూడా ఉన్నారు, చూపిస్తాం టెంపుల్ అనేది పూర్తిగా చూడండి వీడియోలో. ఇది మా చింతూరు మండలంలో ఉంది, పోలవరం జిల్లాలో. అలాగే పక్కన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది, మనం చూసుకోవచ్చు. కొంట వెళ్ళే రోడ్లోనే, రోడ్డు పక్కనే. చింతూరు నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంది, చూసుకోవచ్చు. ఇంకా లోనికి రోడ్డు ఉంది, మట్టి రోడ్డు. ఇట్లా లోపల వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, లోపల వెళ్ళాలి. ఇట్లా శివలింగం టెంపుల్ ఉంది లోపల, పెద్దది 15 అడుగులు ఉంది. అది చూడాలంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లోనికి వెళ్ళాలి. హనుమాన్ టెంపుల్ నుంచి అదే రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొని లోనికి వెళ్తున్నాను, చూడొచ్చు. అది రోడ్డు. అక్కడ హనుమాన్ టెంపుల్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి మన భద్రాచలం నుంచి కొంట వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ లోనికి కొండ. ఈ కొండ పక్కన అయితే టెంపుల్ ఉంది పెద్దది. కింద ఇంకా చిన్న చిన్న దేవుళ్ళు అయితే చాలా ఉన్నాయి. మనోళ్ళు అయితే ఆల్రెడీ ఈడ చెప్పులు ఇడిచిపెట్టిపోతున్నారు చూడండి. చెప్పులు ఉండకూడదు ఎప్పుడు కూడా దేవుడి దగ్గర వెళ్ళేటప్పుడు. అక్కడ కనిపిస్తుంది కదా దారి, వెళ్ళాలి లోపలికి. నరేసన్న, ఇక్కడ ఇంక చాలా ఉన్నాయి కదా చిన్న చిన్న గుడిలు. టెంపుల్కి వెళ్ళే ముందు ఫస్ట్ అది శివలింగం టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళే ముందు కింద అంటే కొండ కింద చాలా టెంపుల్స్ ఉన్నాయి, చిన్న చిన్న టెంపుల్స్ చూపిస్తాం చూడండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళక ముందే ఈ టెంపుల్ని మనకు కనిపిస్తాయి వెళ్ళేటప్పుడు. వీటిని విజిట్ చేస్తూ మేము చూపిస్తాం వీడియోలో. అలాగే ఫస్ట్ మనకి ఇక్కడ స్టార్టింగ్లోనే గణేష్, శివయ్య తనయుడు తెలుసు కదా. శివయ్యని దర్శించే ముందు అతని తనయుడిని కూడా కొంచెం దర్శించుకొని వెళ్ళాలి. అలాగే శివుడి మెడలో పాము ఉంటుంది, నాగసర్పము. అవునవును, అవి కూడా చూపిస్తాము. అలాగే నంది కూడా ఉంది కన్నా, నంది కూడా చూపిస్తాము. అక్కడ చూడండి, అదొక టెంపుల్. ఇంకొకటి ఆడుంది చిన్న టెంపుల్. ఇది చూడండి, ఇది నంది చూడండి, కనిపిస్తుందిగా, చూసుకోవచ్చు ఇందులో. ఇది నంది. ఇంకా ఈ టెంపుల్ వచ్చేసి నంది టెంపుల్. మరి శివుడు ఉన్నప్పుడు ఇక్కడ చూద్దాం, నంది కూడా ఎదురుగానే ఉండాలి కదా. ముందు ప్రతి గుడిని విజిట్ చేసేటప్పుడు మొక్కి వెళ్ళాలి లోపల. చూడండి, పాముతో సంబంధించింది కదా. ఈ చెట్టు అనేది కూడా పర్టికులర్ గా నాగు పాము లాంటి కలర్ లో ఉంది చెట్టు. సేమ్ ఇది ఒక చెట్టు, ఇది ఒక చెట్టు. ఇది కొంచెం ప్రత్యేకంగా చెట్టు పేరు అయితే మనకి తెలియదు. ఇక్కడైతే 9 జ్యోతిర్లింగాలు శివుడు రూపంలో వెలిపించారు. ఒక్కొక్క దైవం ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. ఈ రూపం వచ్చేసి ఇది చాలా కరుడు గట్టిన రూపం. ఇది అంటే అప్పుడప్పుడు సేవల్లో ఇది చేస్తారు కదా, కాటి కాపరి రూపం అన్నట్టు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క రూపం అర్థం ఉంది. 9 దిక్కులకు 9 దిక్కులుగా కాపలు ఉన్నట్టు అలా చేస్తున్నారు దేవుణ్ణి. ఓకే, మరి పైకి వెళ్దాం. శివుడు అక్కడ పైన 15 అడుగులు ఎత్తులో ఉన్నాడు. చూద్దాం పైకి వెళ్ళి. టెంపుల్కి అయితే మనం పైన వెళ్తున్నాం. కింద టెంపుల్ మొత్తం విజిట్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళకి కొన్ని నమ్మకాలు ఉంటాయి కదా, ఆ నమ్మకాలు తీరాలని దేవుడిని కోరుకుంటూ చూడండి రాళ్ళు ఎలా అయితే పెట్టారు చూడండి. చేసినట్టే స్టార్టింగ్లో మనం ఇటు నుంచి వెళ్ళాలి.
వచ్చేటప్పుడేమో ఇటు నుంచి రావాలి బయటికి. ఇలా లోపల వెళ్ళాలి చూడండి. ఇక్కడ శివరాత్రి కూడా చేస్తారు కదా, ఘనంగా చేస్తారు. ఎన్ని రోజులు? 3 రోజులా? 3 డేసా? ఇక్కడ శివరాత్రి అప్పుడు 3 రోజులు ఘనంగా జరుపుతారంట. ఇక్కడ చూడండి, శివుడు మన వాళ్ళే, వీళ్ళు కూడా మనతో పాటు వచ్చారు. మేము చాలామంది కలిసి వచ్చాము. అలాగే కొత్తగా ఇప్పుడిప్పుడే వస్తున్న యూట్యూబర్స్ కూడా నాతో పాటు కలిసి రావడం జరిగింది. ఈ టెంపుల్ని చాలామంది విజిట్ చేశాము. అవును, చాలా జాగ్రత్త ఉండాలి. దీనికి పెయింటింగ్ ఏమైనా వేసారన్న? కొంచెం అలాగే కనిపిస్తుంది, వేసినట్టే ఉన్నట్టు కనిపిస్తుంది. మరి బ్లాక్, ఓవర్ బ్లాక్ లో ఉంది. అయినా పెయింట్ వేసినా వేయకపోయినా ఈ రాయి అనేది నల్లగానే ఉంటుంది, కొంచెం ఆకర్షణగా కనబడాలన్నట్టు కొంచెం వేసినట్టున్నారు పెయింట్ అనేది. ఇదే శివాలయం, స్వయంగా వెలిసిన శివాలయం కాబట్టి ఇదే స్పెషల్ అంట. ఇదే స్పెషల్ ఇక్కడ. అంటే అంత పెద్ద శివాలయాన్ని ఎప్పుడు మన చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే లేవు. ఇది ఎక్కడ ఉంది? ఇక్కడ ఓన్లీ మన చట్టి గ్రామంలోనే ఉంది. ఏ ప్లేస్కి వెళ్ళినా ఇంత మనం స్వయంగా చూసినా అంటే అలాంటి శివాలయం ఎక్కడ లేదు. ఇది చింతూరు మండలం, పోలవరం జిల్లాలో ఉంది. మన భద్రాచలం నుంచి కుంట వెళ్ళే రోడ్లో చట్టి అనే గ్రామంలో ఉంది. ఇది అడ్రస్. అంటే కొన్ని అయితే మనం శివాలయం అంటే డిజైన్ రీమోడలింగ్ చేసి ఆ టెంపుల్ అనేది కన్స్ట్రక్షన్ అని పెడతారు. ఇదొకటి స్వయం అంటే శివుడి రూపంలో ఆదర్శించిన ఒక రాయి అని దాన్నే శివలింగంగా కొలుస్తూ ఉన్నారు. మరి చూడడానికి శివాలయం లెక్కనే ఉంది, శివలింగం లెక్క, అందువల్ల ప్రత్యేకంగా. టెంపుల్ అయితే చాలా బాగుంది. అలాగే మన అన్న వాళ్ళు కూడా ఉన్నారు, అలాగే అక్క వాళ్ళు కూడా. మేము వెళ్తూ ఉన్నాం రోడ్డు వైపు, కొండ ఉంది కదా వెనక, అక్కడే టెంపుల్ ఇప్పుడు చూపించింది. మీరు కూడా ఇక్కడ వచ్చి విజిట్ చేయవచ్చు, చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. మేము వెళ్తూ ఉన్నాం చూడండి, రోడ్ అది అక్కడ నుంచి ఇటు రావాలి మనకి. అది కొండ పక్కనే టెంపుల్. ఓకే, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.